పర్వాలేదు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ వెబినార్ ఆర్గనైజ్ చేస్తున్న కల్లుగీత కార్మిక రాష్ట్ర సంఘం వారు, జనరల్ సెక్రటరీ, అధ్యక్షులు, మిగతా ఆఫీస్ బేరర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు. అలాగే సర్దార్ సర్వాయి పాపన్న గారి రిమెంబరెన్స్ తో ఆయన జ్ఞాపకార్థం ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అన్నది చాలా సంతోషం. ఉపేంద్ర గౌడ్ గారు ఒక 10 రోజుల క్రితం ఆఫీస్కి వచ్చారు. ఆయనకున్న అనుభవంతో ఈ మన కమ్యూనిటీని ఈ పేపర్స్ కి ఎలాగా మేము హెల్ప్ చేయొచ్చు సార్, ఏమన్నా స్కీమ్స్ ఉన్నాయా, ఒక క్లస్టర్ పెడదామన్న ఆలోచనతో అప్పుడే మీ కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది. ముందుగా నా పేరు హరి అండి, హరి మాడుగుల. నేను అసిస్టెంట్ డైరెక్టర్ని కేవీఐసిలో. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అంటారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. తెలంగాణ రాజ్య కార్యాలయం ఒకటి ఇక్కడ మనకి గాంధీ భవన్ నాంపల్లిలో ఉంది. నేను అందులో పనిచేస్తున్నాను. మన రమణ గారు చెప్పిన డైరెక్టర్ కాదు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. మాకు డైరెక్టర్ గారు వి చందులాల్ గారు అని ఉన్నారు. చంద్రలాల్ సారు ఆఫీస్ లో ఉన్నారు. ఆయన కూడా ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం మనం చేపడితే, ఏదైనా వర్క్ షాప్ కానీ, సెమినార్ కానీ, మీటింగ్ కానీ ఎప్పుడైనా మా డైరెక్టర్ గారు వస్తారు. పర్టికులర్ గా ఈ సబ్జెక్ట్ నేను డీల్ చేస్తున్నాను కాబట్టి దీని గురించి కొన్ని విషయాలు, కేవీఐసి తరఫున ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్, ఆర్థిక సహాయం అందుతుంది అన్నది చెప్పండి అని అడిగారు. చాలా సంతోషం. నేను రమణ గారికి ముఖ్యంగా, అలాగే ఉపేంద్ర గారికి కూడా చాలా కృతజ్ఞుడిని. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమ కమిషన్ అంటే ఏంటన్నది ముందు మీకు బ్రీఫ్ చేయాలి. ఇప్పుడు ఎంటైర్ స్టేట్ మీరు ఇది టెలికాస్ట్ చేస్తున్నారు కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ లో, కేంద్ర ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనే ఒక మంత్రిత్వ శాఖ ఉంది. అందులో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్, ఇది ఒక ఆర్గనైజేషను. దీని ద్వారా మేము గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేయడము, గ్రామీణ ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు క్రియేట్ చేయడము, అలాగే ఆ విలేజ్ని మళ్ళీ డెవలప్ చేయడము. విలేజ్ లో ఉండే రా మెటీరియల్ ఏదుందో, అక్కడ ఉండే రీసోర్సెస్ ఏముంటాయో దాన్ని వాడి మనం ఏదైనా వస్తువు తయారు చేసి అక్కడ అమ్ముకుని మార్కెట్ చేసి డెవలప్ అవ్వాలి. అలా ప్రాబ్లం నేను హలో సార్, వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. టెక్నికల్ ప్రాబ్లం, సిస్టమ్ డిస్కనెక్ట్ అయిపోయింది. హలో, నడపండి సార్. ఓకే, సో సారీ ఫర్ ది ఇంటరప్షన్. అయితే ఖాదీ గ్రామీణ పరిశ్రమ కమిషన్ లో మాకేంటంటే, మా సంస్థ తరఫున 3 ముఖ్య ఉద్దేశాలు ఉంటాయి. లైక్ విలేజ్ లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడము, అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటు సేలబుల్ ఆర్టికల్స్, ఆ విలేజ్ లో ఏదైనా ఉత్పత్తి చేసి ఒక ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ ని మనము అమ్మే విధంగా ఒక అవకాశం కల్పించడము.
దాంతో పాటు ఆ విలేజ్ ని మనము సుసంపన్నం చేయడం, అంటే ఆ విలేజ్ లో ఉండే రా మెటీరియల్ వాడి దాన్ని మార్కెట్ చేసి ప్రోడక్ట్ తయారు చేసి అమ్మితే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. లేకుంటే మనం ఏంటంటే ఏదైనా విదేశం నుండి ఒక వస్తువు తెచ్చి చైనా నుండి ఇప్పుడు అన్ని ప్రోడక్ట్లు అమ్ముతున్నారు. 100 రూపాయలు ఉన్నది ఇక్కడ 20 రూపాయలకే దొరుకుతుంది. చైనా నుండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వస్తున్నాయి, కానీ అక్కడ ఉండే ఫుడ్ ప్రొడక్ట్స్ కాకుండా అన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ వస్తున్నాయి. బట్ మనము గాంధీ గారు చెప్పినట్లుగా మన దేశీయ ఉత్పత్తులను వాడాలి. ఎలాగైతే ఖాదీ మనము ఇప్పుడు నేత వాళ్ళు తయారు చేస్తారో, ఖాదీ తయారు చేసి మనం అమ్మితే విదేశీ వస్త్రాలను ఎలాగైతే బహిష్కరించారో గాంధీ గారు, అలాగే మన దేశంలోనే మనము మన ఇంటర్నల్ గా ఒక ప్రోడక్ట్ తయారు చేసి మనము అమ్ముకునే పరిస్థితి ఉందన్నది ఒకటి ఉద్దేశము కేవీఐసిలో. అయితే కేవీఐసిలో ఏంటంటే ముఖ్యంగా మాది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఇది. దీని హెడ్ ఆఫీసు బాంబేలో ఉంది. అలాగే ప్రతి స్టేట్ లోని రాజ్య కార్యాలయం ఉంది. తెలంగాణలో హైదరాబాద్ లో ఉంది, ఆంధ్రాలో విజయవాడలో ఉంది, చెన్నైలో తమిళనాడుకి ఉంది, బెంగళూరులో కర్ణాటక స్టేట్ ఆఫీస్ ఉంది. అలాగే ఎంటైర్ కంట్రీలో ప్రతి స్టేట్ లో కూడా ఉన్నాయి. సో కేవీఐసిలో ఏంటంటే ముఖ్యంగా ఖాదీ అన్నది మేజర్ ఇండస్ట్రీ, మేజర్ ప్రోగ్రామ్ అనమాట. ఖాదీని వస్త్రం తయారు చేసి అమ్మడము. దానికి ఏంటంటే ఆర్టిజన్స్ ఉంటారు, నేతవారు, వడుకువారు, స్పిన్నర్స్, వీవర్స్ కి మేము హెల్ప్ చేసి వాళ్ళకి రా మెటీరియల్ ప్రొవైడ్ చేసి వాళ్ళు తయారు చేసిన ఈ బట్టల్ని ఖాదీ భాండార్స్ ద్వారా, సేల్స్ అవుట్లెట్ల ద్వారా మార్కెట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఖాదీ ఆర్టిజన్స్ కి మేము ఉపాధి కల్పిస్తాము, వాళ్ళకి వేజెస్ పే చేస్తాం, వాళ్ళకి కొంత దానివల్ల సపోర్ట్ దొరుకుతుంది. అలాగే మన ఇప్పుడు టేపర్స్ అనమాట, మన ఈ ఫీల్డ్ లో పాముగూరు ఫీల్డ్ లో మనము ఈ టేపర్స్ కూడా అటువంటి ఉపాధి అవకాశాలే కల్పించాలన్నది ఒక ఆలోచన. కేవీఐసిలో చాలా ట్రైనింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి, ఖాదీలో చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఖాదీ సంస్థలకి ఇంట్రెస్ట్ సబ్సిడీ అని ఒకటి ఇస్తాము, బ్యాంకులో వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకుంటే దానికి సబ్సిడీ అన్నది ఒకటి ఇస్తాము. అలాగే ఆర్టిజన్స్ కి, ఖాదీ ఆర్టిజన్స్ కి వర్క్ షెడ్లు దానికి సంబంధించిన లోన్ ఇవ్వడం అనేది ఒక కార్యక్రమం ఉంది. అలాగే పాత సంస్థలు, సొసైటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ గ్రాంట్ ఇచ్చి ఆ సంస్థలు మళ్ళీ పనిచేసేటట్లుగా చేసేది ఉంది. అలాగే జనశ్రీ బీమా యోజన అని ఈ ఖాదీ ఆర్టిజన్స్, వడకవారు, నేతవారు అందరికీ కూడా ఇన్సూరెన్స్ స్కీములు కూడా ఉన్నాయి. అలాగే ఆర్టిజన్ వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్, ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మనకి ఆదాయం ఉండదు, పని చేయడం జరగదు, కాబట్టి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలంటే ఆర్టిజన్ వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ అనేది ఒకటి ఏదైతే ఉందో అది కేవీఐసి తరఫున, సంస్థ తరఫున కొంత మనం కలెక్ట్ చేసి ఒక రిజర్వ్ ఫండ్ ఉంచుతాం. మన కోవిడ్ వచ్చినప్పుడు ఈ 3 నెలలు 5 నెలలు మా చైర్మన్ గారి డైరెక్షన్ ప్రకారం ప్రతి వీవర్ కి, స్పిన్నర్ కి ఒక 1000 రూపాయలు ప్రతి నెల ఇచ్చేటట్టుగా ఒక అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈ ఆర్టిజన్ ఫండ్ ఉండడం వల్ల, ఆ ట్రస్ట్ ఉండడం వల్ల అటువంటి ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీ అవసరాలని మనం ఆదుకోవడం జరిగింది. అలాగే ఖాదీ అయిన తర్వాత మన దగ్గర విలేజ్ ఇండస్ట్రీస్, గ్రామీణ పరిశ్రమలు అన్నవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. కనీసం 120 ఇండస్ట్రీలు మనం ఐడెంటిఫై చేయొచ్చు, 120 పరిశ్రమల్ని. దాన్ని మేము ఏం చేసామంటే గ్రూప్స్ గా డివైడ్ చేసాము. గ్రూప్స్ అంటే అగ్రో బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, అలాగే మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ, పాలిమర్ కెమికల్ బేస్డ్ ఇండస్ట్రీ, ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీ, హ్యాండ్మేడ్ పేపర్ అండ్ ఫైబర్ ఇండస్ట్రీ, రూరల్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ, తర్వాత టెక్స్టైల్ అండ్ సర్వీస్ ఇండస్ట్రీ అని 7 గ్రూపులుగా మన దగ్గర ఉండే ఈ గ్రామీణ పరిశ్రమలను డివైడ్ చేయడం జరిగింది. ఈ గ్రూపుల్లో ఉండే పరిశ్రమలు అన్నింటికి కూడా మేము టెక్నికల్ గైడెన్స్ సపోర్ట్ ఇస్తాము, ఆర్థిక సహకారం బ్యాంక్ ద్వారా కూడా అందితే సబ్సిడీ ఇస్తాము. మన పాముగూరు ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు పాముగూరు అన్నది అగ్రో బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో వస్తుంది అనమాట. ఇందులో మనకి ముఖ్యంగా రైస్ మిల్స్, ప్రాసెసింగ్ ఆఫ్ సిరల్స్ అండ్ పల్సెస్, అలాగే ఈ పాముగూరు, గురుకందసారి, ఇటువంటివన్నీ ఇందులో వస్తాయి. మనకి ఇంకా కేవీఐసిలో మా ఆర్గనైజేషన్ గురించి చెప్పాలంటే మాకు డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఉపేంద్ర గారు ఎలాగైతే మాట్లాడుతున్నారో ట్రైనింగ్ ఫెసిలిటీస్ అందాలి, R&D సెంటర్ పెట్టాలి, కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇవ్వాలి, ఈ అవుట్లెట్స్ ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అటువంటివన్నీ కల్పించాలన్నది ఆయనకు ఉన్న అనుభవంతో ఆయన చెప్పిన ఈ సలహా ఇది. ఎందుకంటే ఖాదీలో మేము చేసేది అదే. ఖాదీ ఇండస్ట్రీ మేజర్ గా రా మెటీరియల్ రిజర్వ్ సెంటర్స్ ఉన్నాయి. సెంట్రల్ స్లైవర్ ప్లాంట్ అని మొత్తం దేశంలో ఒక 7-8 దగ్గరలో మేము పెట్టాం. అక్కడ రా మెటీరియల్ తెచ్చి అక్కడి నుండి ఈ సంస్థలకు, సొసైటీలకి మేము సప్లై చేస్తాము. దాని నుండి ఆర్టిజన్స్ కి వెళ్తుంది. అటువంటి ఆలోచన మనం ఈ పాముగూరు ఇండస్ట్రీలో కూడా చేయడం అన్నది చాలా ఉపయోగకరం అవుతుంది. అలాగే
ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి వచ్చినప్పటికీ కేవీఐసిలో పాంగూర్ ఇండస్ట్రీయే కాకుండా ముఖ్యమైన ట్రైనింగ్లు ఫుడ్ ప్రాసెసింగ్ కాకుండా ఉన్నాయి మనకి. లైక్ ఏంటంటే సెంట్రల్ విలేజ్ పోటరీ ఇన్స్టిట్యూట్ అని ఒకటి బెల్గాం లో ఉంది, ఖానాపూర్ లో, కర్ణాటకలో. ఇది పోటరీ రిలేటెడ్, మట్టి కుమ్మరి కులస్తులందరికీ కూడా ఉపయోగపడేది. చాలా పెద్ద ట్రైనింగ్ కార్యక్రమాలు అక్కడ, R&D ప్రోగ్రామ్స్, తర్వాత అన్ని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇస్తారు. అది కాకుండా మీకు రీజనల్ పోటరీ ట్రైనింగ్ సెంటర్ అని చంద్రపూర్ లో, మహారాష్ట్రలో ఒకటి ఉంది. అలాగే తేనెటీగలు, తేనె పరిశ్రమ అన్నది ఒకటి ఏదైతే ఉందో, మా దగ్గర సెంట్రల్ బీ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని పూనాలో పెద్ద ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ రీసెర్చ్ చేస్తారు, దాని తర్వాత టెక్నికల్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు ప్రాజెక్ట్స్ తయారు చేస్తారు, ట్రైనింగ్స్ ఇస్తారు. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ బయోటెక్నాలజీ అని ఒకటి పెద్ద ఇన్స్టిట్యూట్ నాసిక్ లో ఉంది. నాసిక్ లో మాకు సుమారు 80 ఎకరాల క్యాంపస్ ఉంది, ఒక పెద్ద ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ ఈ బయోటెక్నాలజీ, రూరల్ ఇంజనీరింగ్ గురించి ట్రైనింగ్ కార్యక్రమాలు ఇస్తారు. అలాగే ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్ నాన్ ఎడిబుల్ సాయిల్ సోప్ అని నాసిక్ లో ఒకటి సోప్ గురించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మళ్ళా ఖాదీ గ్రామోద్యోగ విద్యాలయ అని టెక్స్టైల్ కెమిస్ట్రీ అని ఒక పెద్ద విద్యాలయం ఉంది. ఇది కర్ణాటకలో హుబ్లీలో ఉంది. హుబ్లీలో ఈ ట్రైనింగ్ సెంటర్ లో ఖాదీ కార్యకర్త 1 year ట్రైనింగ్ కోర్స్ ఇస్తారు. అంటే దారం తీయడము, నేయడము, బటన్ వేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ చేయడము, ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఖాదీ క్లాత్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ లో దాని క్వాలిటీ ఏంటి, దాని తాలూకా కౌంట్ ఏంటి, ఎలా ప్రాసెసింగ్ చేస్తారు, డైయింగ్ ఏం చేస్తారు, ఇటువంటివన్నీ కూడా 1 year మేనేజరియల్ కోర్స్, టెక్స్టైల్ కెమిస్ట్రీ అని అంటారు. అటువంటి ట్రైనింగ్ మేము హుబ్లీలో ఇస్తాము. ముఖ్యంగా మన పరిశ్రమ గురించి మాట్లాడితే పాంగూర్కి వచ్చినప్పటికీ మా దగ్గర సెంట్రల్ పాంగూర్ అండ్ పామ్ ప్రొడక్ట్స్ ఇన్స్టిట్యూట్ అని మాధవరంలో ఉంది, చెన్నైలో. ఇది గత 15 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఇక్కడ టెక్నికల్ స్టాఫ్ ఉన్నారు, అందరూ అనుభవజ్ఞులైన డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్స్, సూపర్వైజర్స్. అక్కడ మనకి పాంగూర్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ లో ఎలా అంటే ఒక 4 నెలల పాటు మీకు పామ్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ అని ఒక ట్రైనింగ్ కోర్సు కూడా ఉంది. అక్కడ పామ్ ప్రొడక్ట్స్ టెక్నాలజీలో పామ్ నీరా కలెక్షన్ చేయడము, నీరా ప్రిజర్వ్ చేయడము, పామ్ జాగరీ తయారు చేయడము, పామ్ క్యాండీ, పామ్ షుగరు, జింజర్ క్యాండీ కూడా తయారు చేస్తారు తమిళనాడులో. జింజర్ ని యాడ్ చేయాల. లైక్ మీకు ఇప్పుడు ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ ఏదంటున్నారో, మనకు ఉండే ప్రోడక్ట్ కి కొంత టేస్ట్ యాడ్ చేయాలా, హెల్త్ పరంగా అది ఇంకా ఉపయోగపడేది. ఇప్పుడు దగ్గు వచ్చినప్పుడు విక్స్ బిల్లలు వేసుకుంటున్నాం, దాని బదులుగా ఈ జింజర్ క్యాండీ అన్నది పామ్ నీరాతో కానీ మనం తయారు చేస్తే క్రిస్టల్స్ ఏదైతే పటిక బెల్లం అంటామో అది హెల్త్ కి ఇంపార్టెంట్. మనకి పామ్ షుగరు, ఈ పాము క్యాండీ వాడడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి, అది ఒబెసిటీని తగ్గిస్తుంది, అంటే బరువు తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా తగ్గిపోతుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ పామ్ క్యాండీ, ఈ పటిక బెల్లము, తాటి నీరతో చేసి తింటే వాళ్ళకి షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. సో పామ్ క్యాండీ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. సో ఇటువంటి ట్రైనింగ్ ఒకటి మాధవరంలో ఇస్తారు. అదొకటే కాదు, పామ్ లీఫ్ ఫ్యాన్సీ ఆర్టికల్స్ మేకింగ్ అని ఒకటి ఉంది, పామ్ లీవ్స్ ప్రొడక్షన్ ఓన్లీ ఫర్ ఉమెన్ అని ఒకటి సెపరేట్ గా ఇస్తారు. దీంతో పాటు డిఫరెంట్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కేవీఐసీలు ఇప్పుడు ఏం చేసామంటే, కుల వృత్తులు మా దగ్గర ఏమున్నాయి అయ్యే కాకుండా అదర్ థింగ్స్ లైక్ బ్యూటీషియన్ కోర్స్ కానీ, లేకుంటే ఫుట్వేర్ కోర్స్ కానీ, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, శానిటరీ నాప్కిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, బేకరీ ప్రొడక్ట్స్ తయారు చేయడము, ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, పేపర్ ప్రొడక్ట్స్, పేపర్ కప్స్ అవన్నీ ఎలా చేయొచ్చు, ఇటువంటివన్నీ చాలా ట్రైనింగ్లు ఇస్తారు. అలాగే పిఎంఏజీపీ బెనిఫిషియరీల కోసం ఈడిపి ట్రైనింగ్ కూడా కేవీఐసీలో ఇస్తారు. సో ఇది కేవీఐసీలో చెప్పాలంటే నట్షల్ మీకు అది కేవీఐసీ ఆర్గనైజేషన్ గురించి. ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ మేము డెవలప్ చేస్తాము, దాని అభివృద్ధి గురించి మేము సహాయం అందిస్తాము. మా దగ్గర టెక్నికల్ ఆఫీసర్స్ ఉంటారు, వీళ్ళు ఫీల్డ్ లో ఏ స్టేట్ లో, ఏ రాజ్యంలో ఉండే జిల్లాల్లో అన్నిట్లో కూడా ఎవరికైనా పరిశ్రమ పెట్టుకోవడానికి అవసరమైన సహాయం టెక్నికల్ గా ఇస్తాము. ఆర్థిక పరంగా ఇప్పుడు నేను మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్
కేవీఐసి తరఫున ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నది. మన దగ్గర ముఖ్యంగా 2 స్కీమ్లు ఉన్నాయి. ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని, ఇందులో ఇండివిజువల్స్ ఎవరైనా వ్యక్తిగతంగా కానీ, లేదంటే ట్రస్ట్ కానీ, సొసైటీ కానీ, ఎనీ రిజిస్టర్డ్ బాడీ, లేదంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ లో లోన్ తీసుకోవాలి. బ్యాంక్ నుండి లోన్ కానీ తెచ్చుకోగలిగితే మేము సబ్సిడీ ఇస్తాం. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే 18 సంవత్సరాలు మినిమం ఏజ్ లిమిట్ ఉంటుంది. లైక్ ఇందాక మీరు ఒక్కరు మాట్లాడినట్టుగా 60 years వరకు మనం ఇందులో ఉండాలా బోర్డులో, టేపర్స్ అసోసియేషన్, అలా ఏం లేదు. పిఎంఈజీపీలో ఏజ్ పైన మినిమం ఏజ్ ఉంది కానీ మాక్సిమం ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. కాబట్టి ఎవరన్నా ఇండివిజువల్, ఎందుకంటే జనరల్ గా మనం ఉద్యోగస్తులు ఉంటాం, 60 సంవత్సరాలకి 58 సంవత్సరాలు రిటైర్ అయిపోతాం. అప్పటికి వాళ్ళకి బాగా అవగాహన వస్తుంది, కష్టం సుఖం తెలుసు. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి మనం సపోర్ట్ అందించాలంటే ఏదో ఒక పరిశ్రమ మనం పెడదామని తాపత్రయపడతారు. అటువంటి వాళ్ళకి కూడా మా దగ్గర అవకాశం ఉంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ కున్న ఎక్స్పోజర్ తో వాళ్ళు లోన్ తీసుకున్న, సబ్సిడీ వచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా పరిశ్రమ రన్ చేసి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి మంచి ఫ్యూచర్ ని, ఒక మంచి యూనిట్ ని, మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ ని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళకి కూడా ఇందులో అవకాశం ఉంది. తర్వాత ఇది క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అంటాము. దీన్ని బ్యాక్ ఎండ్ సబ్సిడీ అని కూడా అంటారు. ముందు బ్యాంకులో లోను ఇచ్చేదానికి కేవీఐసిలో ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. KVIConline.gov.in అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లో పిఎంఈజీపీ ఈ పోర్టల్ అని పిఎంఈజీపీకి సంబంధించిన వెబ్ డిజైనింగ్ చేసాం. మేము వెబ్సైట్ ఫెసిలిటీ అందించాము. ఇందులో ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టిన తర్వాత, ఇంతకు ముందు అయితే దీనికి డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ అని ఉండేది. దానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్ గా ఉండి, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ జనరల్ మేనేజరు, లీడ్ బ్యాంక్ మేనేజరు, కేవీఐసి ఆఫీసరు, ఖాదీ బోర్డ్ ఆఫీసరు, అలాగే లోకల్ ఐటీఐ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, వీళ్ళందరూ ఒక కమిటీ ఉండి ఈ కమిటీలో వచ్చిన అప్లికేషన్లన్నీ స్క్రూటినీ చేసి మళ్ళీ అవసరమైతే కొన్ని దగ్గర ఇంటర్వ్యూలు పెట్టి అప్పుడు బ్యాంక్ పంపుతా జరిగింది. ఇప్పుడు బ్యాంకుకు పంపించేదానికి ఈ కమిటీని మేము తీసేసాము. మినిస్ట్రీ ఇప్పుడు ఏంటంటే ఇది చాలా డిలే అవుతుంది. కొన్ని ప్లేసుల్లో 6 నెలలు పడుతుంది, కొన్ని ప్లేసుల్లో నెల అవుతుంది, 3 నెలలు అవుతుంది, ఒక్కొక్కసారి 1 year కూడా అయినా కానీ అప్లికేషన్ బ్యాంక్ పోవట్లేదని టాస్క్ ఫోర్స్ కమిటీ లేకుండా డైరెక్ట్ గా ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరైతే కేవీఐసి, ఖాదీ బోర్డు, డిఐసి ఉందో ఈ 3 ఏజెన్సీలు వాళ్ళే బెనిఫిషరీతో డైరెక్ట్ గా మాట్లాడతారు. ఫోన్ లో ఇంటరాక్ట్ చేసి వాళ్ళకి ఉండే టెక్నికల్ నాలెడ్జ్ అది తెలుసుకొని ఆ ప్రాజెక్ట్ వైబుల్ ఉందా, కేవీఐసి లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ తో పాటు ఇది అనుకూలంగా ఉందా అని చూసుకొని బ్యాంక్ మేమే వెంటనే ఫార్వర్డ్ చేస్తాము. 1-2 రోజుల్లోనే బ్యాంక్కి వెళ్తుంది. ఇలా అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు ఏంటంటే బేసిక్ డాక్యుమెంట్స్ ఒక 5 కావాలి. పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ప్రాజెక్ట్ రిపోర్ట్, పాపులేషన్ సర్టిఫికేట్. ఇవి మెయిన్ డాక్యుమెంట్స్. మెయిన్ డాక్యుమెంట్స్ అప్లికేషన్ చేసినప్పుడు ఈ 5 బేసిక్ డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ కమిటీ రమణ హలో రమణ వస్తుందా? హలో వస్తుంది. అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మేము టాస్క్ ఫోర్స్ కమిటీ రిమూవ్ చేశాం కాబట్టి స్కోర్ కార్డ్ సిస్టమ్ అని ఒకటి అడాప్ట్ చేసాం. ఇప్పుడు అది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వాళ్ళు సజెస్ట్ చేశారు. ఎందుకంటే మన అప్లికేషన్ బ్యాంక్ కి వెళ్తుంది, బ్యాంక్ లోన్ ఇస్తుంది కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఒక స్కోర్ కార్డ్ లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఇన్కమ్ లిమిట్ ఏంటి, ఇన్కమ్ స్టేటస్ ఏంటి, ఆ ఊర్లో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా జిఎస్టీ రిజిస్ట్రేషన్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఫైల్ చేశారా, మార్కెటింగ్ టైప్ ఆ ప్రొడక్ట్ తయారు చేసి దానికి ఏమైనా అరేంజ్మెంట్స్ ఉన్నాయా, అలాగే డెబిట్ సర్వీస్ కవరేజ్ రేషియో అని ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఉంటుంది వాళ్ళ బిజినెస్ ప్లాన్ గురించి. అది 2% కన్నా ఎక్కువ ఉందా, 2% కన్నా తక్కువ ఉందా, అలాగే లేకుంటే బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు మనం ఏమన్నా అవుతుంది సెక్యూరిటీ ఇస్తామా, లేకుంటే మనము లేదంటే సిజిటిఎంఎస్సి అని ఒకటి ఉంది మా దగ్గర, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని. ఇది మినిస్ట్రీ వాళ్ళది ఒక డిపార్ట్మెంట్.
ఎవరైతే ఇండివిజువల్ కొలాటరల్ సెక్యూరిటీ ఇవ్వలేరో, అంటే భూమి కానీ ల్యాండ్ కానీ ఇల్లు కానీ ఏదైనా పట్టాలు బ్యాంకులో డిపాజిట్ చేసి మార్టిగేజ్ చేసుకుంటే లోన్ ఇస్తారు జనరల్ గా. ఆ అవకాశం లేనప్పుడు 10 లక్షల వరకు లోన్ ఉంటే 10 లక్షలకు మించకుండా దానికి ఈ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళు గ్యారంటీ తీసుకుని బ్యాంక్ మేనేజర్ మనకి లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది అప్ టు 10 lakhs ప్రాజెక్ట్ అనమాట. దాంట్లో ఒక టెక్నికల్ ఇష్యూ ఏంటంటే, మనం మామూలుగా బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు బ్యాంకు లెండింగ్ రేట్ ఏది ఉంటుందో ప్రైమ్ లెండింగ్ రేట్ అని ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిసైడ్ చేస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ ఇంట్రెస్ట్ రేట్ మారుతుంది. అది 10% ఉండొచ్చు, 12% ఉండొచ్చు, 13 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. బట్ ఈ ప్రైమ్ లెండింగ్ రేటు మనం బ్యాంక్ రీపేమెంట్ ఇన్స్టాల్మెంట్స్ అన్ని బ్యాంక్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. మనం CGTMS లో ఎప్పుడైతే ఆప్షన్ పెట్టుకుంటామో దాని ప్రాసెసింగ్ ఫీజు సర్వీస్ ఛార్జీలు అనేవి యాడ్ అవుతాయి. ఇక్కడ ఒకటి ఏంటి గమనించాలి, మన సెక్యూరిటీ ఇస్తే డైరెక్ట్ లోన్ వస్తే మనం కట్టే ఇంట్రెస్ట్ అది అన్నది తగ్గుతుంది. వేరే CGTMSకి వెళ్ళినప్పుడు కొంచెం ఆ రీపేమెంట్ భారం అనేది పెరుగుతుంది. బట్ అది ఒక ఆప్షన్, వితౌట్ సెక్యూరిటీ మనం లోన్ ట్రై చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే PMEGP స్కీమ్ లో మనం పెట్టాలి అంటే మెయిన్ వైబుల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. అప్లికెంట్ షుడ్ హ్యావ్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. మనం ఊరికే ఒక ప్రాజెక్ట్ జట్టు ఉపేంద్ర గౌడ్ గారు పంపించారు, రమ గారు పంపించారు, హరి గారు చెప్పారు కదా నాకు లోన్ ఇవ్వండి అంటే మేనేజర్ లోన్ ఇవ్వరు. మేనేజర్ లోన్ ఇవ్వాలంటే మనం వెళ్ళి మన ప్రోడక్ట్ గురించి చెప్పాలి, ప్రాసెస్ ఏంటో చెప్పాలి, ఆ ప్రోడక్ట్ ఎలా తయారవుతుంది, దాని మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, దానివల్ల స్కోప్ ఏంటి. ఇప్పుడు మన ప్రోడక్ట్ మనం నీరా గురించి కానీ పామ్ జాగరీ పామ్ షుగర్ చెప్పేటప్పుడు ఇట్ ఈస్ ఆల్ హెల్త్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్, ఇట్ ఈస్ లైక్ ఏ మెడిసినల్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్. సో మనకి కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు కాదరవల్లి గారు చెప్తున్నారు, మంతెన సత్యనారాయణ లేకుంటే వీళ్ళు వీరమాచినేని గారు వీళ్ళందరూ తాటి బెల్లం తినండి, గానుగ నూనె తినండి అంటున్నారు. బట్ ఆ ప్రోడక్ట్ ఇచ్చే వాళ్ళు లేరు, వాళ్ళ దగ్గర ఉండదు. బట్ వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్నా కానీ అది విజయవాడ నుండో మైసూర్ నుండో మనము ఇంపోర్ట్ చేసి అమ్మితే మనకి రేట్ కూడా పెరుగుతుంది. చాలా మంది NGOలు ఇండివిజువల్స్ ఈ మధ్యకాలంలో మిల్లెట్స్ ఈ సిరిధాన్యాలు అమ్ముతున్నారు, తాటి బెల్లం అమ్ముతున్నారు. బట్ క్వాలిటీకి వచ్చినప్పటికీ మనం చెప్పగలం యాజ్ ఏ గౌడ్ కమ్యూనిటీ, మీకు తెలుసు దాంట్లో ఉండే జెన్యూన్నెస్ ఎంత ఉంది, ఏ ప్రోడక్ట్ హైజీనిక్, ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్. కొన్ని ప్రోడక్ట్స్ లో అడల్ట్రేషన్ చేసి వేరేవన్నీ మిక్స్ చేస్తుంటారు. కాబట్టి మనకున్న ఆపర్చునిటీస్ ఎలాగంటే ఇప్పుడు KVICలో PMEGPలో ఇండివిజువల్స్ వ్యక్తిగతంగా కూడా మనం లోన్ తీసుకోవచ్చు. టెడీ క్యాపస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి చాలా మందికి ఇళ్ల ల్యాండ్స్ ఇచ్చారు, అప్పుడు కొంత సబ్సిడీ ఇచ్చారు, చాలా మందికి స్థలం ఉంది, అలాగే చాలా మందికి లోన్స్ కూడా అప్పట్లో ఇచ్చారు. మీరు ఎవరైనా కానీ ఒక ఇండివిజువల్ యూనిట్ పెట్టుకోవాలంటే మనకి 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే నీరా ప్రాసెసింగ్, నీరా కలెక్షన్ అండ్ మార్కెటింగ్ ఒకటి పెట్టచ్చు. దానికి మనము క్లస్టర్ ప్రోగ్రామ్ అని ఒకటి ఆలోచన చేస్తున్నాము. KVIC దగ్గర స్ఫూర్తి స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అని క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. దీంట్లో సుమారు 150 మినిమం 150 మంది ఆర్టిజన్ల నుండి 500 మంది వరకు ట్యాపర్స్ ఐడెంటిఫై చేసి ఆ లోకల్లో ఉండే సొసైటీ కానీ NGO కానీ ఎవరికైతే ఈ ఫీల్డ్ లో అనుభవం ఉందో వాళ్ళు దీంట్లో అప్లై చేసుకుంటే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అవుతారు. ఆ ఏజెన్సీ ద్వారా మాకు ప్రపోజల్ ఇస్తే మళ్ళీ దాంట్లో SPV స్పెషల్ పర్పస్ వెహికల్ అని ఆర్టిజన్స్ తో కూడిన ఇంకొక సొసైటీని కూడా ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ పెట్టినప్పుడు ఆ డీటెయిల్స్ కూడా మాకు సబ్మిట్ చేయాలి. ఆ SPV ద్వారా ముందు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీకి మేము కొంత ఫండ్ ఇస్తాము. ఇందులో 2 కంపోనెంట్స్ ఉంటాయి. కామన్ ఫెసిలిటీ సెంటర్ అన్నది ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తాము, ఏదైతే ఉపేందర్ గారు చెప్తున్నారో ఇందాక. ఆ కామన్ ఫెసిలిటీ సెంటర్ లో అన్ని రకాలైన ట్రైనింగ్ ఇవ్వడము, అక్కడే ప్రోడక్ట్ తయారు చేయడము, ప్రాసెసింగ్ చేయడము, ఫినిష్డ్ ప్రోడక్ట్ ప్యాకింగ్ చేయడము, మళ్ళీ ఈ సెంటర్ లోనే ఒక స్టోరేజ్ గోడౌన్ పెట్టుకుని ఇక్కడ నుండి మార్కెటింగ్ చేయడం కూడా చేయొచ్చు. అలాగే కామన్ ఫెసిలిటీ సెంటర్ లో ఒక ఆఫీస్ రూమ్, ఒక సేల్స్ షోరూమ్ కూడా పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఒక కాన్ఫరెన్స్ హాల్ అనేది కూడా ప్లాన్ చేయొచ్చు. అంత పెద్ద ఎత్తున ఒక 3 floors బిల్డింగ్ అని కన్స్ట్రక్షన్ చేసుకోగలిగితే కామన్ ఫెసిలిటీ సెంటర్ తర్వాత ఎక్విప్మెంట్స్ పర్చేజ్ మొత్తం ఏం కావాలి, లేటెస్ట్ టెక్నాలజీ మెషినరీలు అన్ని కూడా కొనుక్కోవచ్చు, అవన్నీ తెచ్చుకోవచ్చు. కొంతమంది తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా సంవత్సరాలుగా దీనిపైన వాళ్ళు సర్వే చేస్తున్నారు, స్టడీ చేస్తున్నారు. డిఫరెంట్ టీమ్స్ ని వాళ్ళు కేరళ పంపించారు, శ్రీలంక పంపించారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో చాలా పెద్ద ఎక్సైజ్ జరిగింది. కొంతమంది ఆఫీసర్స్ టీమ్ గా ఉన్నారు. BC కార్పొరేషన్, తెలంగాణ టెడీ క్యాపస్ ఫైనాన్స్ కార్పొరేషన్ MD గారు అలోక్ కుమార్ గారు కూడా ఈ కొన్ని
కొన్ని కేరళ మోడల్స్ అవన్నీ ఆయన చూసి వచ్చారు. మొన్న మినిస్ట్రీ గారు ఏదైతే ఆనరబుల్ మినిస్ట్రీ గారు తెలంగాణలో ఎక్సైజ్ మినిస్ట్రీ గారు అనౌన్స్ చేశారు నీరా కేఫ్ అన్నది మన కమ్యూనిటీ డెవలప్మెంట్ గురించే. అది అయితే అదొక ఇనిషియేటివ్, దానిపైన వాళ్ళు కూడా గవర్నమెంట్ తరఫున పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి టైంలో మీ బోర్డు ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో కళ్ళు గీత కార్మిక రాష్ట్ర సంఘం, మీరు లీడ్ తీసుకొని ఒక మంచి సొసైటీని జిల్లా స్థాయిలో కానీ 2-3 జిల్లాల్లో కానీ మీరు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో ఒక ఎన్జిఓ కానీ ఇందులో అనుభవం ఉన్న వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా ఒక ప్రపోజల్ ఇస్తే ఇందులో ఈ మన క్లస్టర్ అనేది మనం పెట్టొచ్చు. క్లస్టర్ లో ఇంకొక అవకాశం ఏంటంటే ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ పెట్టి మిషనరీలు కొని ప్రొడక్ట్ తయారు చేయడం కాదు, దానికన్నా ముందు మీరందరూ ఎంతమంది గీత కార్మికులు ఉన్నారో మీకు అందరికి అవగాహన సదస్సు పెట్టాలి, మీ ఊరు రావాలి, మీ అందరితో మీటింగ్ పెట్టాలి, మీకు అవేర్నెస్ దీని గురించి చెప్పాలి, అలాగే మీకు మోటివేషన్ చేయాలి. ఇప్పుడు మీరందరూ నీరా అంటే కళ్ళు అమ్ముతున్నాం మనం, కళ్ళు కాకుండా ట్యాడీ కాకుండా నీరా ఎందుకు తయారు చేయాలి, నీరానే మనం ఎందుకు అమ్మాలి అంటే నీరాలో 2-3 ఉన్నాయి హెల్త్ పాయింట్స్. మీకు డాక్టర్ వెంకయ్య గారు బాగా చెప్పుంటారు. ఇప్పుడు అందులో నీరాలో ఐరన్ ఉంది యాంపిల్ గా, అలాగే ఫాస్ఫరస్ ఉంది, తర్వాత అస్కార్బిక్ యాసిడ్ ఉంది, విటమిన్స్ ఉన్నాయి, బి కాంప్లెక్స్ ఉంది. ఇవన్నీ కూడా నీరా అన్నది అమృతం అంటారు. ఎప్పుడు మనము సూర్యోదయానికి ముందే నీరాన్ని తీసి అది ఫర్మెంట్ అవ్వకుండా అది పులేయకుండా దాన్ని మనము ఐస్ ఫెసిలిటీలో కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుని మనం కానీ దాన్ని తాగితే సేవిస్తే అది అమృతం, హెల్త్ డ్రింక్. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నది అందరికీ తెలుసు. 10-20 సంవత్సరాలుగా కేవీఐస్ లో ఇండస్ట్రీ ఉంది, బట్ ఈ రోజు వరకు మా దగ్గర టెక్నాలజీ లేదు. మేము సిఎఫ్టిఆర్ అని అడిగాము, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరు వాళ్ళు కోకోనట్ నీరాకి ప్రిజర్వేషన్ టెక్నాలజీ అడాప్ట్ చేశారు. ఈవెన్ దట్ ఈస్ సోల్డ్ ఇన్ టెట్రాప్యాక్. ఇప్పుడు మనము ఈ పామ్ నీరాని ఎందుకు అలా తీసుకురాకూడదు అన్నది ఒక ఆలోచన. ఇప్పుడు డాక్టర్ వెంకయ్య గారి దగ్గర చెప్పినట్టుగా ఒక 1 month వరకు నీరాని బాటిల్లో ప్రిజర్వ్ చేయొచ్చని మొన్నే ఒక ఆలోచన చెప్పారు, వాళ్ళు చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు మీకు ఉపేంద్ర గౌడ్ గారు చెప్పినట్టుగా మనము ముందు నీరా అన్నది తయారు చేయాలి, దాన్ని అమ్మాలి, మార్కెట్ చేయాలి. బాంబేలో ఏంటంటే ప్రతి రైల్వే స్టేషన్ లో కూడా సబర్బన్ మెట్రో స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీదే ఉంటుంది. వాడు వస్తాడు, ట్యాపర్ వచ్చి మనకి ఇప్పుడు పాల క్యాన్లు ఉన్నాయా అలా క్యాన్ల నుండి తీసుకొస్తారు. ఆయనకు కౌంటర్ ఉంటుంది, స్పెషలైజ్డ్ కౌంటర్. ఉదయం 9 లోపు ఆయన అమ్మేస్తాడు, 7:30-6:30కే వస్తాడు, అక్కడ ఉంటాడు. 9-9:30కి అంతా అమ్మేస్తాడు అనమాట నీరు. అలాగే మా ఆఫీస్ లో కూడా బాంబేలో ఒక కౌంటర్ పెట్టాము. గుజరాత్ లో ఈ పరిశ్రమ చాలా ఎక్కువ ఉంది. మహారాష్ట్రలో దహానులో కూడా నీరాని బాగా అమ్మారు, అందరూ దీనివల్ల బెనిఫిట్ పొందుతున్నారు. మనం తెలంగాణలో ఆంధ్రాలో దీన్ని ఎందుకు వాడకూడదు అన్నది ఒక ఆలోచన. ఇప్పుడు మీ రాష్ట్ర సంఘం వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నం అదే. సో నీరాని కూడా మనం మార్కెట్ చేయడానికి అవకాశం ఉంది. నీరా అన్నది పెద్ద ఎత్తున మార్కెట్ చేసి ఈ తరహా సెటప్ చేయాలంటే మనకి క్లస్టర్ కావాలి. దానికి మీ సంఘం, రాష్ట్ర సంఘం, అలాగే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, తర్వాత మరి లోకల్లో ఉండే ఆర్టిజన్స్ తో కూడిన సొసైటీ ఏదైతే మనం ఫామ్ చేస్తామో అవన్నీ కూడా మేము ఇప్పుడు ఫండింగ్ ఏజెన్సీగా ఉంటాము. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ నుండి మేము క్లస్టర్ లో డబ్బులు ఇస్తాము. ఆ డబ్బులు అన్నవి 100% గ్రాంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ సాఫ్ట్ కంపోనెంట్స్ ఏవైతే ట్రైనింగ్లు, వర్క్షాప్లు, సెమినార్లు ఇవన్నీ ఉంటాయో దానికి మేము 100% గ్రాంట్ ఇస్తాము. హార్డ్ కంపోనెంట్ అని ఏదంటామో దాంట్లో R&D సెంటర్, కామన్ ఫెసిలిటీ సెంటర్ మెషినరీస్ కి దీంట్లో మాత్రం 90% మేము గ్రాంట్ ఇస్తాము. అందులో 10% మాత్రం ఎవరైతే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఉంటారో వాళ్ళు పెట్టుకోవాలి. మేము ఉపేంద్ర గౌడ్ గారికి చెప్పేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చింది, వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున దీనిపైన ఆలోచిస్తున్నారు. వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఒక ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలి. నీరా కేఫ్ అన్నది ఒక్క మన హైదరాబాద్ లోనే, నెక్లెస్ రోడ్ లోనే కాదు, మొత్తం రాష్ట్రంలో కూడా పెట్టాలన్నది వాళ్ళ ఆలోచన. మనం కానీ క్లస్టర్ మీ సంఘాల తరఫున మీరు 2-3 క్లస్టర్లు, చిన్న క్లస్టర్లు పెట్టినా పర్లేదు. ఇప్పుడు మనం ఒకేసారి బిజినెస్ చేసి కోటీశ్వరం అయిపోదాం అంటే అవ్వలేము. సో ఏదైనా పరిశ్రమ స్టార్ట్ చేయాలంటే చిన్నగానే స్టార్ట్ చేయాలి, దాన్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు సస్టైనబిలిటీ ఎక్కువ ఉంటుంది. దానికి మీరు ఒక 2-3 క్లస్టర్లు స్టేట్ లో ఐడెంటిఫై చేసిన డిఫరెంట్ పార్ట్స్, లైక్ ఇటు మిర్యాలగూడలో స్కోప్ ఉంది, అటు మహబూబ్ నగర్ లో ఉంది, వరంగల్లో ఉంది, మీకు భువనగిరిలో ఉంది, కరీంనగర్ లో ఉంది. అలా ఎక్కడెక్కడైతే మనకి ఫామ్ ప్లాంటేషన్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ మనం ఈ క్లస్టర్లు అనేవి ఆలోచన చేయొచ్చు. మీకు గైడ్ లైన్స్ అన్ని ఇవ్వడం జరిగింది, అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చాము, దాంట్లోనే ప్రయత్నంలో ఉన్నాము. ఇది కాకుండా ఇంకొక అవకాశం ఏంటంటే ఇండివిజువల్స్
మనం ఈ సొసైటీ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం రావాలి, మన తెలంగాణ కళ్ళు గీత కార్మిక రాష్ట్ర సంఘం వాళ్ళే మాకు డబ్బులు ఇవ్వాలి, మేము మమ్మల్ని ఆదుకోవాలి అంటే వాళ్ళు వచ్చేటప్పుడు టైం పడుతుంది. బట్ ఇండివిజువల్ ట్యాపర్ గా మీకు అనుభవం ఉంది, మీరు కళ్ళు తీస్తున్నారు, మీరు వెళ్ళి నేరా తెచ్చుకోగలరు అన్నప్పుడు మీరే తాటి బెల్లం తయారు చేసి ఒక చిన్న యూనిట్ పెట్టుకోవచ్చు ఎవరైనా ఇండివిజువల్. దానికి సుమారు 5 లక్షల రూపాయలు కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 లక్షల రూపాయలు బ్యాంకులో కానీ లోన్ తెచ్చుకోగలిగితే దానికి మీకు మంచి ప్రోడక్ట్ ఒకటి తయారవుతుంది అనమాట. ఆ పామ్ జాగిరీ మేకింగ్ యూనిట్ అని 5 లక్షల్లోనే దానికి తగ్గ ఎక్విప్మెంట్స్ అన్ని మనం తెచ్చుకోవాలి, ఆ ప్రాసెసింగ్ చేయాలి, మనం సేల్ చేసుకోవచ్చు. ఆ తాటి బెల్లం మార్కెటింగ్ చేయడానికి మనకి ఇప్పుడు అది వద్దు అన్న వాళ్ళు ఎవరు లేరు. మీరుగా వెళ్ళి మీరే కళ్ళు తీస్తారు, అది మీరే తీస్తారు కాబట్టి మీరే ప్రాసెసింగ్ చేసి అది తయారు చేస్తారు కాబట్టి అందులో అడల్టరేషన్ అన్నది ఉండదు, క్వాలిటీ బాగుంటుంది కాబట్టి అమ్మడానికి మార్కెట్ ఎంతైనా ఉంది. లేదు మీరు బెల్లం తయారు చేసి అమ్మడానికి వీలు కాలేదంటే ఇప్పుడు మీకు ఉపేంద్ర గౌర్ గారు కానీ రమణ గారు కానీ ముందుకు వస్తారు, వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళు మార్కెట్ చేస్తారు. వాళ్ళు చేయలేదంటే చెప్పండి, మేము మళ్ళీ మీకు దానికి తగ్గ సోర్సెస్ చూపిస్తాం ఎవరెవరు కొనుక్కుంటారు అన్నది అలా ఉంటుంది. సో పిఎంజీపీ స్కీమ్ లో రెండు ఏంటంటే, ఒకటి తాటి బెల్లం తయారు చేయొచ్చు, ఇండివిజువల్ గా చిన్న యూనిట్ బ్యాంకులో లోన్ తీసుకుని పెట్టుకుంటే మేము సబ్సిడీ ఇస్తాము, లేదంటే పామ్ క్యాండీ, పామ్ షుగర్ తయారు చేయొచ్చు, అలాగే పామ్ సిరప్ కూడా తయారు చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మనం ఇప్పుడు పంచదార కానీ లేదంటే వేరే అదర్ గుడ్ కానీ యూజ్ చేయకుండా టీలో కాఫీలో కానీ ఈ పామ్ సిరప్ అన్నది కూడా మనం యూజ్ చేయొచ్చు. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా కొన్ని దగ్గర తయారవుతున్నాయి. తమిళనాడులో చాలా ఎక్కువ యూనిట్లు ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటున్నారు. తెలంగాణలో కూడా మనం దీన్ని బాగా అభివృద్ధి చేయాలన్నదే ఒక కోరిక. మా దగ్గర అవకాశం ఉంది కాబట్టి ఫండింగ్ ప్రొవిజన్ ఉంది. ఇండివిజువల్ గా కూడా సొసైటీ కాదు, గవర్నమెంట్ కాదు, మేమే పెట్టుకుంటాము అంటే ఎవరైనా టేపర్స్ ముందుకు వస్తే వాళ్ళకి కూడా మనం సహాయం ఇస్తాము. రమణ గారికి నేను మా స్కీమ్ ఈ టీఎంఏజీపీ బ్రోచర్ అన్నది ఒకటి ఇచ్చున్నాను, అది మీకు అందరికీ షేర్ చేస్తారు, ఎవరు కావాలన్నా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఏ జిల్లాలో పెట్టారో అందులో పంపించిన అప్లికేషన్ మేము బ్యాంక్ పంపడం అన్నది నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, మీకు అందులో హెల్ప్ చేస్తాము. బ్యాంకుకి వెళ్ళినప్పుడు మేనేజర్తో మాట్లాడి లోన్ తెచ్చుకునే బాధ్యత మాత్రం మీది. అందులో రమణ గారు, ఉపేంద్ర గారు ఎవరు గవర్నమెంట్ కానీ ఎవరు కానీ రారు. బ్యాంక్ మేనేజర్ కి మనము మన తాలూకా ఇండివిజువల్ క్రెడిబిలిటీ అనేది కన్విన్స్ చేయాలి. క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ ది ఇండివిజువల్ అని ఉంటుంది. ఎవరైనా బ్యాంక్ లోన్కి వెళ్ళాలంటే మేనేజర్ మన వెళ్ళంగానే మన పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అడుగుతారు. ఆ పాన్ నెంబర్ ఇవ్వగానే ఆయన చూస్తాడు, అందులో సిబిల్ స్కోర్ అని వస్తుంది. మనము గత 10 ఏళ్ళుగా కానీ గత 20 ఏళ్ళుగా కానీ ఎవరెవరి దగ్గర అప్పు తీసుకున్నామో ఏ అప్పు పెండింగ్ ఏమైనా ఉందా అన్నది సిబిల్ స్కోర్ చెప్తుంది. ఆ సిబిల్ స్కోర్ రేటింగ్ అన్నది ఉంటుంది. ఆ రేటింగ్ 7.8 పాయింట్లు వస్తే ఇస్తారు, 3-4 పాయింట్లు ఉంటే ఇవ్వరు, అప్పుడు ఎవరు ఏం చేయలేరు. సో మన తాలూకా ఎవరైనా అప్పు చేసినా అప్పు చెల్లించే బాధ్యత మనది. అలాగే అప్పు ఇచ్చినప్పుడు వసూలు చేసుకునే బాధ్యత కూడా మనదే, లేకపోతే వాళ్ళు ఎవరు. అందుకు కేవీఐసీలో 2 ముఖ్యంగా స్కీమ్స్ ఉన్నాయి. క్లస్టర్ డెవలప్మెంట్ అన్నది మేము ఆల్రెడీ టేకప్ చేసాము, అది మాట్లాడుతున్నాము. ఉపేంద్ర గౌడ్ గారికి తెలుసు మీకు, వాళ్ళ ద్వారా వేరే ఎన్జిఓలు కూడా మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. స్టేట్ గవర్నమెంట్ తో కూడా మేము టైఅప్ లో ఉన్నాము. అది మీకు ఆ బెనిఫిట్ తర్వాత దొరుకుతుంది. పిఎంఏజీపీలో కూడా మా దగ్గర ఒక అవకాశం ఉంది. ఇంకా దీంట్లో ఎవరికైనా ఏదైనా ఒక డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ హరి సార్. చాలా మంది లైన్ లో ఉన్నారు, తర్వాత వాళ్ళని కూడా అడిగి పిలుస్తాము.